చెరమోన్ చంద్రకళ ఓకే. ఎక్కడ 23 ఉంటారు? రోగవాడ బస్సు ఓకే. మీరేంటి ఎలక్షన్ లో పోటీ చేశారా? 23వ వార్డుకు కాంగ్రెస్ నుంచి కౌన్సిలర్ గా కౌన్సిలర్ గా పోటీ చేసి 12 ఓట్లతోటి మీరు ఓడిపోయారు. ఆమె ఓసీ, మనం ఎవరు? బీసీ. లీలం చేత ఆమె గెలిచింది. ఆమె గెలిచి ఏ పార్టీ నుంచి? ఆమె టిఆర్ఎస్ నుంచి. ఓకే. మనది బీసీ, ఆమె ఓసీ అని సిట్టింగ్ చేసి గెలిచి. అంటే ఆమె ఎలక్షన్ దాంట్లో ఓసీ అని చెప్పిందా, బీసీ అని చెప్పిందా? బీసీ అనే రావచ్చు. కానీ ఆమె ఓసీ అంటున్నారు, అంతేనా? మా వదిన గారు 23వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో పార్టిసిపేట్ చేశారు. అయితే మాకు తుడిలో అంటే 12 ఓట్లతోటి మేము ఓడిపోవడం జరిగింది. మాకు ప్రత్యర్థిగా నీలం శ్వేత అనే ఆవిడ నిలబడ్డది. అయితే ఆమె బీసీ అని అనుకున్నాం మేము. గత 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి బీసీ రిజర్వేషన్ లోనే పోటీ చేయడం జరిగింది ఆమె. అయితే ఈసారి మాకు రెండోసారి అయిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే తను బీసీ కాదు, ఓసీ అని తెలిసింది. దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ మొత్తం మేము ఆమె స్కూల్ సర్టిఫికేట్స్, ఆమెవి, వాళ్ళ సిస్టర్స్వి, అందరివి ఓసీ సర్టిఫికేట్స్ ఉన్నాయి. అవి మేము తీసుకొని వచ్చాము. ఇది బీసీ రిజర్వ్డ్ సీటు, బీసీ మహిళా రిజర్వ్డ్ సీటు. ఒక ఓసీఐ ఉండి గత మూడు టర్మ్స్ నుంచి ఓసీఐ ఉండి బీసీ రిజర్వ్ సీట్లల్లా గెలుచుకుంటా అధికారాన్ని అనుభవిస్తా ఉంది ఆమె. ఇప్పుడు ఒక బీసీకి అన్యాయం చేసిరు. ఇక్కడ మేము కోరుకుంటుంది ఏంటంటే బీసీకి సంబంధించిన రిజర్వ్ సీట్ లో బీసీ పోటీ చేస్తే మాకేం ప్రాబ్లం లేదు. ఆమె ఓసీ క్యాండిడేట్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకొని వచ్చి ఇక్కడ బీసీని ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకొని వచ్చి నేను బీసీని అని చలమాన్ అవ్వకుండా బీసీ సర్టిఫికేట్ తీసుకొని ఎలక్షన్ లో పోటీ చేయడం జరిగింది. మాకు కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు తక్షణం న్యాయం చేయాలి. 2 ఓట్లతో ఓడిపోవడం జరిగింది అన్న సెకండ్ ప్లేస్ లో. ఒక మహిళకైతే బీసీ మహిళకు అన్యాయం చేయడం జరిగింది. ఇప్పుడు నేను కలెక్టర్ గారిని ఒకటే కోరుతున్నా, సార్ దీని మీద తక్షణ చర్య తీసుకోవాలి. ఆర్డీఓ గారికి, మన ఆర్ఓ గారికి, రిటర్నింగ్ ఆఫీసర్ గారికి చెప్తున్నాను. వాళ్ళందరికి ఇచ్చాము, మేము సబ్మిట్ చేశాము, ఫామ్ సబ్మిట్ చేశాము, అక్నాలజ్మెంట్ తీసుకున్నాము. మాకు వెంటనే న్యాయం చేయాలి. ఆమెని కౌన్సిల్లో రేపు ఓటు వేయకుండా కూడా చేయాలని చెప్పి రిటర్నింగ్ ఆఫీసర్ గారిని కోరుకుంటున్నాము.